ఎగ్జిట్ పోల్స్ తో ఏపీకి సంబంధం లేదంటోంది వైసీపీ. మరికొన్ని గంటల్లో కరెక్ట్ రిజల్ట్స్ వస్తుందన్నారు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. విశాఖ చేరుకున్న ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు దేశంలో ఉన్న పరిస్థితులకు సంబంధం లేదన్నారు. రాష్ట్ర ప్రజలపై తమకు అపారమైన నమ్మకం ఉందన్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ ను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాలతో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరూ గమనిస్తున్నారు. మనం వాటిని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో పరిస్థితి వేరు, మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరు వేరు. మనకి ప్రజలపై అపారమైన నమ్మకం ఉంటుంది. ప్రజలు ఏ ప్రభుత్వం వస్తే మేలు జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారో తప్పకుండా ఆ ప్రభుత్వానికి ఓటు వేశారు. ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా మనకు సంబంధం లేదు. అనగా 36 అవర్స్ మనం వెయిట్ చేస్తే యాక్చువల్ పోల్ రిజల్టే వస్తుంది. తప్పకుండా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరిస్తారని మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలు మేళ్ల వల్ల మళ్ళా మేము అధికారం వచ్చే విధంగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము భావిస్తున్నాం. సర్వేస్ ని బేస్ చేసుకుని కూటమి నేతలు చెప్తున్నారు, తుఫానుకు మించి సునామీ విజయం మాదే అంటున్నారు. ఏ తుఫాను ఏ సునామీ లేదమ్మా. ప్రజలు చాలా కూల్గా ఓట్లేసిన పరిస్థితులు మన రాష్ట్రంలో గమనించారు. పోలింగ్ తర్వాతే ఇక్కడ తుఫాన్లు సునామీలు ఇచ్చే కార్యక్రమం కూటమి వాళ్ళు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకుని ఇంకా రేపు పోలింగ్ ప్రక్రియ కూడా వాళ్ళు ఆటంకాలు క్రియేట్ చేసే విధంగా కూడా ప్లాన్ చేసే కార్యక్రమం ఉంటుందని మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా కౌంటింగ్ ప్రక్రియలో అందరూ కూడా పాల్గొని చివరి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం డిక్లేర్ చేసేంత వరకు కూడా పోలింగ్ కౌంట్ నుంచి ఎవరు రావు, గెలుపెవరితో అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కౌంటింగ్ ప్రక్రియలో కూడా పాల్గొనాలి. తప్పకుండా ప్రజల ఆశీస్సులతో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుందని చెప్పి దేవుడు ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి మేము భావిస్తాం. ముఖ్యంగా మీరు అడిగిన ఎగ్జిట్ పోల్స్ అనేవి దేశవ్యాప్తంగా కూడా ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయనేది మీరు ఒకసారి గమనించండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా జరిగింది పార్లమెంట్ ఎన్నికలు. ఒక్క 2 రాష్ట్రాల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయంటే సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్ తప్పిస్తే పెద్ద రాష్ట్రాల్లో ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్. దేశవ్యాప్తంగా